ఇక్కడ నేను నీకు భర్తనై ఉన్నాను, నా పేరు యెహోవా. మరి ఆ స్త్రీ ఎవరప్పుడు? ఇజ్రాయేలు. మళ్ళొకసారి చదువుదాం. నిన్ను సృష్టించిన వాడను, నీకు భర్తనై ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా అని నాకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, యోహాను గారికి ప్రత్యక్షపరిచింది ఏంటి? ఆ స్త్రీ గర్భం దాల్చింది. ఇజ్రాయేలీలు గర్భం దాల్చారంట. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలు ఒక శిశువుని ప్రపంచానికి పరిచయం చేశారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ సాదృశ్యం ఏంటి అని గమనిస్తే,